సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. జానర్లో వచ్చిన మూవీ ఇది. ఈ మూవీ ఆల్రెడీ కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఆల్మోస్ట్ 3 months బ్యాకే స్ట్రీమింగ్ వచ్చింది. దాని తర్వాత 1 monthకి తమిళ ఆడియో అనేది యాడ్ చేశారు. కానీ తెలుగు ఆడియన్స్ కోసం మాత్రం లేట్గా ఈ రోజే స్ట్రీమింగ్ వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఒక పీస్ఫుల్ విలేజ్లో జరిగే వరుస సీరియల్ మర్డర్స్ వెనుకున్న సైకో కిల్లర్ మోటివ్ని ఇన్స్పెక్టర్ సీతారాం తన స్మార్ట్ ఇన్వెస్టిగేషన్తో ఎలా కనిపెట్టి ఈ కేసును సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ సెటప్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కేసుని ఎస్టాబ్లిష్ చేయడం, ఇన్వెస్టిగేషన్ ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయడం లాంటి అప్రోచ్ ని ఫాలో అయ్యారు. మూవీ ఇమిడియట్ గా ఫాస్ట్ ప్లేస్ లోకి వెళ్లకుండా స్లో బర్న్ స్టైల్లో ముందుకు వెళ్తుంది. డిఫరెంట్ సస్పెక్ట్స్ క్లూస్ ని ప్రెజెంట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ మీద ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఫేసింగ్ మాత్రం కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని ప్లేసెస్ ల్యాగ్ ఫీల్ కూడా వస్తుంది. అయినా థ్రిల్లర్ జోనర్స్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే క్యూరియాసిటీ మాత్రం కంటిన్యూ అవుతుంది. సెకండ్ హాఫ్ లో నరేషన్ కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇన్వెస్టిగేషన్ ఫ్లో మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ థ్రిల్లర్ మూవీస్ లో ఉండే టెన్షన్ ఈ మూవీ నాకు అంతగా క్రియేట్ చేయలేకపోయింది. స్టోరీ నీట్ గా ప్రజెంట్ చేయడానికి మేకర్స్ అటెంప్ట్ చేశారు. కానీ చాలా వరకు సీన్స్ అనేవి ప్రిడిక్టబుల్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఓవర్ ది టాప్ కాకుండా స్టోరీ టోన్ కి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నారు. లాస్ట్ పోర్షన్స్ లో సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ మూవీని డీసెంట్ నోట్ మీద ఫినిష్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి అయితే మాత్రం ఎండింగ్ సాటిస్ఫైయింగ్ ఫ్యాక్టర్ అనేది ఇస్తుంది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే ఓకే యావరేజ్ అనిపించింది తప్ప అంత మించి ఇంకేం లేదు. మూవీ మొత్తం ప్రిడిక్టబుల్ గానే నడిచింది. ఒకవేళ మీరు స్లో బర్న్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. మిగతా వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.